దేవుని వాక్య విషయంలో మనకు ఆసక్తి. దేవుని మాటలు జీవము కలిగినవి. దేవుని మాటలు మనిషిని బ్రతికించేవి. దేవుని మాటల వలన మనుషుల జీవితాలు కట్టబడుతున్నాయి, మార్పు చెందుతున్నారు, మనుషులు బాగుపడుతున్నారు. ఆ మాటల ఎడల మనకు ఆసక్తి ఎంతో అవసరమై ఉంది. ఆయన దయగల మాటలకు మనుషులు అలాగ వింటూనే ఉండిపోయారట. ఆసక్తితో ఆనాటి సమాజము ప్రభువు మాటలు విన్నది. ఎందుకంటే ఆయన మాటలు ఆకాశం నుంచి పడే వర్షంతో పోల్చబడ్డాయి. అవి వ్యవసాయదారుడికి చక్కని పంట ఇస్తుంది. అలాగా దేవుని నోట నుండి వచ్చే మాటలు మనకు దీవెనలు తీసుకొస్తాయి. తప్పకుండా మన జీవితంలో కార్యము చేస్తాయి. ఏ స్త్రీ దేవుని మాటలు శ్రద్ధగా వింటుందో ఆ కుటుంబానికి మేలు కలుగుతుంది. లూదియమ్మ శ్రద్ధగా దేవుని మాటలు విన్నది. కుటుంబం అంతా దీవించబడింది. ఆయన తన వాక్కును పంపి రోగశయ్య మీద ఉన్న వారిని బాగు చేశాడు. దేవుని మాట రోగముతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు బాగుపడ్డారు. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. దేవుని ప్రతి మాట విలువైంది, జీవముతో నిండిందే. ఇప్పుడు దేవునికి ప్రార్థించుట విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. కాంటెక్స్ట్లోకి రండి. 13వ వచనం నుంచి చూద్దాము. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా అతడు ప్రార్థన చేయాలి. చూడండి, మీరు గమనించండి. నేను ఈ 13 నుంచి 18 వచనాల్లో 7 సార్లు ప్రార్థన అనే మాట ఉంది. ఇప్పుడు మీకు టెస్ట్ పెడదాం అనుకున్న మీరే చెక్ చేయాలి, కానీ తర్వాత చెక్ చేసుకోండి. ఎన్నిసార్లు ఉంది ఈ వచనాల్లో? ఒక 5 వచనాల్లో 7 సార్లు ప్రార్థన గురించి చెబుతున్నాడు. నేను దాన్ని నోటీస్ చేశాను, ఎన్నిసార్లు ఉందని చెక్ చేశాను. అంటే ప్రార్థన అనేది అతి ప్రాముఖ్యమైంది. ప్రార్థన అంటే ఏమిటి? దేవునితో మాట్లాడడం, దేవుని పైన ఆధారపడడం, దేవుణ్ణి వేడుకోవడం, దేవుణ్ణి నీ పక్షాన కార్యం చేయమని బ్రతిమలాడుకోవడం, దేవుణ్ణి నమ్మడం, దేవుణ్ణి ఆశ్రయించడం, దేవునికి అప్పగించుకోవడం, దేవా నీవే నా దిక్కు అని ఆయన్ని శరణుజొచ్చడం, దేవుని మనస్సును తాకడం, దేవుని హృదయాన్ని కదిలించడం, దేవుడు మనతో పాటు మన బాధలోనికి రావడానికి మార్గం వేసుకోవడం, మన మార్గాల్ని సరళం చేయడానికి దేవుణ్ణి దిగి రమ్మనడం, దేవుణ్ణి మన కొరకు, మన బాగు కొరకు, మన మేలు కొరకు ఆహ్వానించడం ప్రార్థన అంటే. ప్రార్థన అంటే ఏమిటో కాదు, దేవా నాకు సహాయం చేయని అడుగుతాం మనం. దేవా నా దగ్గరికి రా, నన్ను కరుణించు, నాకు సహాయం చేయి, నాకు మార్గం సరళం చేయని మనం అడుగుతాము. కాబట్టి ప్రార్థన అనేది ప్రతి దేవుని బిడ్డకు ఊపిరి లాంటిది. ప్రార్థన లేకపోతే